హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజైతే నేను సండే వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి, అలాగే ఆ స్పెషల్స్లోకి నేను చేసిన సీక్రెట్ మసాలా ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను మటన్ కర్రీ చూపిస్తున్నానండి. ఇక్కడైతే మా వారు 1/2 kg దాకా మటన్ అయితే తెచ్చారు. దీన్ని ఫస్ట్ నేనైతే ఏమైనా పెద్ద ముక్కలు ఉన్నాయా అని చెక్ చేసుకొని, అన్నీ చిన్నగా ఉంటే ఓకే, పెద్దగా ఉంటే కట్ చేయడానికైతే ట్రై చేశాను. నాకు ఓకే అనిపించిన ఈ పీసులు ఈరోజు ఏం కట్ చేయలేదు. ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న నీసు వాసన పోవడానికి అని చెప్పేసి నేను శుభ్రంగా వాష్ అయితే చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి తాలింపులోకి అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక టమాటా, 2 ఆనియన్స్ని అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మనం కర్రీలో యాడ్ చేసుకుంటే మనకి మంచిగా గుజ్జు అయితే వస్తుందన్నమాట. మనం ఇది రైస్తో కలుపుకోవడానికి కానీ చపాతీల్లో తినడానికి కానీ బాగుంటుంది. నేను రీసెంట్గా చాపర్ చూస్తున్నానండి. చాపర్ అయితే చాలా బాగుంది అసలు. అంటే బాగా పేస్ట్ లాగా అయిపోకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. చూస్తాను నేను కొనడానికి. ఒకవేళ నేను కొంటే మీకు కూడా లింక్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఇంకా ఒక 4-5 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఇక్కడ ఇది చిన్నగా ఉందని చెప్పేసి మళ్ళీ కొంచెం దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్టార్ ఫ్లవర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ స్పైసెస్ సరిపోతాయి అని చెప్పేసి నేనైతే ఇంతే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఏమైందనంటే నేను ధనియాలు వేసుకోవడం మర్చిపోయాను. మీరు ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ గ్రేవీ ఏదైతే రెడీ చేస్తున్నానో అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఈ పేస్ట్ వేస్తే కర్రీ అనేది చాలా మంచిగా మెత్తగా వస్తుందన్నమాట, గుజ్జు గుజ్జుగా. మటన్ కర్రీ వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను. అందుకని కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా ఒక ఆనియన్ మొత్తం అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మటన్ కర్రీలోకి మేము ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేసుకోము కదా. ఇక్కడైతే డైరెక్ట్గా నేను ఆనియన్స్ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా, మీ దగ్గర లేకపోతే అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా దీన్ని బాగా కలిపేసుకోవడమే. మనం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా ఈ గ్రేవీని అయితే కొంచెం ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది వస్తుంది చూడండి సైడ్స్ నుంచి. తర్వాత అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ మటన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకొని మనం మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారము, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే సాల్ట్, కారం అయితే మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మాకు తగ్గట్టుగా నేనైతే యాడ్ చేసుకొని ఇలా మొత్తం అయితే ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చాను. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలు మునిగేదాకా అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసేసాం కదా, అందుకని మంచిగా వస్తుంది అనమాట గ్రేవీ. మనం తినేటప్పుడు రైస్కి మంచిగా కలుస్తుంది. చూడండి, గ్రేవీ అనేది చిక్కగానే ఉంది. ఇక్కడైతే ఇంకా ఉడికినాక ఇంకా మంచిగా చిక్కగా వస్తుంది అనమాట ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను కదా, తర్వాత అయితే కొద్దిగా మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే నేను సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. ఇదే లాస్ట్ స్టేజ్ అండి, మనం ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టుకోవడానికి. ఇంకా
ఇంకా మూత పెట్టుకొని నేను ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాను. మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి 7-8 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇక్కడైతే రైస్ కూడా కడిగేసి రైస్ కూడా పెట్టేసుకున్నాను పక్కన. చూడండి 7-8 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా నేను మొత్తం ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేనైతే కర్రీ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి అసలు కర్రీ ఎంత బాగా ఉడికిందంటే చాలా బాగా ఉడికిందండి. నేను పీస్ కూడా మీకు మెదిపి చూపిస్తాను. చూడండి అసలు ఎంత మెత్తగా ఉడికిందంటే చాలా మెత్తగా ఉడికింది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి అయితే మటన్ కర్రీ, వైట్ రైస్, అలాగే పెరుగు అనమాట. ఇంకా ఇది మా లంచ్. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టీ పెట్టుకొని బిస్కెట్స్తో అయితే టీ తాగేశాను. తర్వాత మా వారు వచ్చారు, మా వారికి కూడా మళ్ళీ ఇచ్చానమాట. నేను పెట్టుకున్నప్పుడు తను లేరు, టీ పెట్టమన్నారు కానీ లేట్గా వచ్చారు. ఇంకా నేనైతే ఇంకా తాగేసాను తను వచ్చేసరికి, మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి. తను వచ్చిన తర్వాత మళ్ళీ తనకు పెట్టి అయితే ఇచ్చాను. నాకైతే పెట్టిన టీనే మళ్ళీ మరిగించుకొని తాగితే నచ్చదు. మీలో ఎంతమందికి నచ్చదు నాకులాగా కామెంట్ చేయండి. ఇక్కడైతే మా పాప నా వీడియో చూస్తుందన్నమాట. నేను నిన్న పోస్ట్ చేసిన వీడియో టీవీలో పెట్టాను. తను టీవీలో చూడండి ఎలా చూస్తుందో, ఇలా బుగ్గ కింద చేయి పెట్టుకొని పడుకొని చూస్తుంది తను. ఏం పెట్టుకుంటున్నాను మమ్మీ? ఏం పెట్టుకుంటుంది? క్రీమ్ పెట్టుకుంటుంది. చిన్ని నువ్వు డ్రాప్స్ వేయించుకున్నావా? వేసుకున్నావా? చూపి ఏవి నీ డ్రాప్స్? అవ్వ డ్రాప్స్ వేయించుకున్నాడు చిన్నాడు. నువ్వే నట్టుకుని వెళ్ళి వేయించుకున్నావు కదా. గుడ్ గర్ల్ నానా నువ్వు. ఇంకా ఈవినింగ్ అయితే లివర్ ఫ్రై చేయమన్నారు మా ఆయన. హాస్టల్ కోసం చికెన్ తీసుకొచ్చారు కదా, అక్కడ లివర్ తీసుకొచ్చారనమాట. అందులోకి గరం మసాలా అయిపోతే ఇంకా నేను గరం మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ లవంగాలు తీసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1 స్పూన్ దాకా మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, అలాగే ఒక 10-15 ఇలాచి, ఒక 4 స్టార్ ఫ్లవర్, ఒక 3 ఏమో పెద్ద ఇలాచి, ఒక 5 ఈ సైజులో దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను అనుకోండి. అంటే చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి కదా, నేను చూపిస్తున్న సైజుకి అయితే 5 అవుతాయి అన్నమాట అవి. తర్వాత ఒక 2 చిన్న టీ గ్లాసులు అయితే ధనియాలు తీసుకుంటున్నాను. ఈ మసాలా అయితే మనం ఏ కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది, బిర్యానీలో వేసుకుంటే బాగుంటుంది. అసలు ఈ చికెన్ బిర్యానీ కానీ, వెజిటేబుల్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, ఏ కర్రీలో వేసుకున్నా అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ధనియాలని ఫ్రై చేసుకుంటున్నాను. ధనియాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, మనం తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉంటే ధనియాలు అనేవి మాడకుండా ఉంటాయి అన్నమాట. నా దగ్గర వచ్చి ఈ ప్యాన్ అయితే చాలా మందంగా ఉంది. ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులన్నీ, అవన్నీ కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక 3 to 4 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనకి స్మెల్ అనేది మనకు తెలిసిపోతుంది మనం ఫ్రై చేస్తున్నప్పుడు, ఇంట్లో భలే గుమగుమలాడుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీ కడాయి కనుక పల్చగా ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారు అని అంటే షాజీరా, జీలకర్ర వచ్చేసి మీరు లాస్ట్లో దింపబోయే ముందుగా యాడ్ చేసుకోండి. నాదైతే చాలా మందంగా ఉందన్నమాట, ఇది చాలా వెయిట్ ఎక్కువ, అందుకని చెప్పేసి ఇంక నేను డైరెక్ట్గా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇవైతే నేను ఒక 4 మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నాను. అయిపోయిన తర్వాత ఇంకా మనం వీటిని చల్లార్చుకోవాలండి. నేనైతే వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇవి చల్లగా అయ్యేదాకా అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇవి చల్లగా అయిపోయినాయి. నేనైతే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఇలా మెత్తగా పౌడర్ అయిపోయేదాకా అయితే మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ మనకి ఈ పౌడర్ మంచిగా ఒక 1 మంత్ దాకా అయితే వస్తుందన్నమాట. ఏ కర్రీలో వేసుకున్న అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే నేను ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లోకి అయితే వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ చేసే రెసిపీలోకి ఇంకా నా దగ్గర గరం మసాలా లేదనమాట, మార్నింగ్ చేసేంత వరకు అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే మళ్ళీ గరం మసాలా చేసుకున్నాను. అదే మీకు చూపిద్దామని చెప్పేసి ఒకసారి అయితే షేర్ చేశాను.
ఇక్కడైతే ఇంకా మా వారు లివర్ తెచ్చారని చెప్పాను కదా! ఆ లివర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఒక 3 అనుకుంటా కందనకాయలు తెచ్చాడండి. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా! ఇంకా నేను వాటిని మళ్ళీ సెపరేట్‌గా ఏం చేస్తాంలే అని చెప్పేసి వాటిని కూడా దీంట్లోనే వేసేసాను. కాపోతే అవి క్లీన్ చేసి లేవనమాట. ఇప్పుడు నేను ఇంకా ఇంట్లోనే క్లీన్ చేసుకున్నాను. అదేం లేదండి, జస్ట్ చాక్‌తో ఇలా ఇలా అంటుంటే పైనున్న ఫ్యాట్ అంతా పోతుంది. మంచిగా క్లీన్ అయిపోతుందనమాట. చూడండి, ఇక్కడ నేనైతే క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను మీకు. ఎంత మంచిగా క్లీన్ అయిపోయింది చూడండి. ఇలా మంచిగా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక 2 లివర్స్ అయితే నేను ఇలా పక్కకు తీసుకున్నాను. దీన్ని నేను గ్యాస్ పైన అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళము. చూడండి ఇక్కడ ఎంత ఫ్యాట్ వచ్చిందో. ఈ ఫ్యాట్ అయితే తీసేసానండి. మనం బయట నుంచి తెచ్చుకుంటే మనం క్లీన్ అయితే ఇంట్లో చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత అయితే ఇక్కడ ఫ్రైలోకి నేను ఒక 2 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి పక్కన ఒక గిన్నెలోకి నేను తీసుకున్నాను కదా 2 లివర్స్. దీంట్లో ఏంటంటే నేను ఫస్ట్ దీనికి మసాలా పట్టించేసుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకనంటే దీనికి ఆ మసాలా అంతా బాగా మంచిగా పడుతుంది, తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇది మంచిగా పట్టిన తర్వాత మనం ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఇవి ముందు మసాలా పెట్టేసి వీటిని కొంచెం సేపు పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఆలోపు మనం లివర్ ఫ్రై చేసుకోవచ్చు కదా పక్కన. ముందే దీనికి మసాలా పెట్టేస్తే మసాలా అనేది ముక్కలకు మంచిగా పడుతుందని చెప్పేసి ఇంకా నేనైతే దీనికి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం గరం మసాలా ఇప్పుడే కదా చేసుకున్నాము. ఇంకా నేనేం చేశానంటే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఈ ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మనం పీసెస్ని మ్యారినేట్ చేయలేదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను డైరెక్ట్గా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు మ్యారినేషన్ చేసిన ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు. నేనేంటంటే ఇంకా డైరెక్ట్గా ఇలా వేసేసాను అనమాట. ఇక ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ లివర్ పీసెస్ అన్నీ వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారము, అలాగే మనం తయారు చేసుకున్నాం కదా గరం మసాలా, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత ముక్కలకి మంచిగా పడుతుంది కదా, అప్పుడు మనం ఈ ముక్కలు ఉడకడం కోసమని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఉప్పు, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. మాకు సరిపోతే నేను కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకొని అయితే ఇందులో కొత్తిమీర చల్లేసుకొని మంచిగా మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకుంటే ఇంకా ఈ కర్రీ మంచిగా ఉడికిపోతుంది అనమాట. అంటే గుజ్జు గుజ్జుగా లేకుండా మనం మొత్తం డ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీని మీద మూత పెట్టేసి అయితే పక్కన చిన్న స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా ఈ పెద్ద స్టవ్ మీద ఇంకా నేను మనం పుల్కాలు చేసుకునే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ మీద అయితే నేను ఇవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర పెద్దగా ఇది లేదనమాట, ఏమంటారు రాడ్ టైప్ ఉంటుంది కదా చిన్నవి, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అది కొంచెం బారుగా ఉంటే మనం పట్టుకొని కాల్చొచ్చు అనమాట. కాకపోతే నా దగ్గర తందూరి పెట్టేవి లేవన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ స్టాండ్ యూజ్ చేసి వీటిని ఈరోజు ఫ్రై చేసుకుంటున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా తాతయ్య వాళ్ళు కోళ్ళు తెచ్చేసి ఇంట్లో వాటిని మంచిగా ఇంట్లోనే మంట పెట్టేసి కోడిని కాల్చి మంచిగా పొట్టు తీసి ఇలా లివర్ని ఫ్రై చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. కట్టెల పొయ్యి మీద చేస్తే భలే ఉంటుంది అసలు టేస్ట్ అండి. ఇంకా నేనైతే ఈరోజు అందుకనే నాకు ఆ డేస్ గుర్తొచ్చినాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇలా పొయ్యి మీద అయితే పెట్టి చేసుకుంటున్నాను. డైరెక్ట్గా కాల్చిన దానికంటే నాకు ఇలా కాలిస్తే కొంచెం గ్యాస్ మీద ఎక్కువ వాటర్ పడినట్టుగా అనిపించింది అనమాట, బర్నర్లు పాడవకుండా. ఇవి ఇంకా మంచిగా ఫ్రై అయితే చేసేసాను.
ఇంక ఇవి ఫ్రై చేసుకుంటూ పక్కన మన ఫ్రై ఉంది కదా, లివర్ ఫ్రై, అది కూడా మెల్లిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇవి మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. మనకి కొంచెం బ్లాక్ కలర్ అంటే కొంచెం కాలినట్టుగా మనకు తెలుస్తుంది కదా, ఇక్కడ చూడండి కొంచెం మాడినట్టుగా వచ్చింది చూడండి, అలా వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేస్తున్నానండి నేనైతే అక్కడ. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట, ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది, అప్పుడు చేశాను ఈరోజు. ఇంకా చూడండి ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి, ఇక్కడైతే బాగా కనిపిస్తుంది మీకు. ఇంకా నేనైతే స్టవ్ కట్టేసుకున్నాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం చల్లి దానిపైన అయితే కొంచెం లెమన్ అయితే పిండానండి. అసలు చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందన్నమాట. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. ఇదివరకు ఈ స్టాండ్ లేనప్పుడైతే నేను నా దగ్గర ఇలాంటి సువ కూడా లేదనమాట. అప్పుడు ఏం చేశానంటే నేను చాక్కి పెట్టి కాల్చేదాన్ని అనమాట. ఇంకా నేను ఇది అయిపోయింది కదా ఫ్రై, ఇంకా ఆ పొయ్యి మీద నుంచి మళ్ళీ ఈ పొయ్యి మీద పెట్టేసుకున్నాను పెద్ద స్టవ్ మీద. ఇంక ఇది కూడా మంచిగా దగ్గరికి వచ్చేసింది అనమాట. ఒకసారి ఇంకా హై ఫ్లేమ్ పెట్టేసి ఇది కూడా మొత్తం గుజ్జంతా పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకున్నాను నేను. ఇంక ఇది ఫ్రై అయిపోయింది కదా, ఫైనల్గా అయితే నేను ఒక హాఫ్ అయితే లెమన్ పిండుకున్నానండి. లెమన్ పిండితే ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. మీరు ఒక ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోతున్నారు చాలామంది చూస్తున్నారు. బాయ్ బాయ్.